शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनाय सर्वविघ्नोपशान्तये शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी बासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. చిన్ననాట మనము తెలిసి తెలియక చేసిన తప్పులు పెద్దయ్యాక అవి మనల్ని ఎలా పట్టి పీడిస్తాయో అన్నది ఒక చిన్న కథ ద్వారా తెలియజేయదలుచుకున్నా. దానికి ఆ కథకు నాయకుడు మాండవ్యుడు. మాండవ్యుడు అనేటువంటి ఒక మహాముని. దానికి ఒక చిన్న పద్యం కూడా చెప్పడం జరిగింది. ఆ పద్యం ఏమిటంటే, చెలిపితనమి చాలు జీవనము చెరుప, చెలిపితనమి చాలు జీవనము చెరుప, చిన్నదోమ తెచ్చు చెడ్డ జబ్బు, చిన్న పెద్ద ఎంచు చెడు అన్నదానికి కొలదలేలనయ్య తెలుగు బిడ్డ. మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం యొక్క సంస్కృతి, యువత ఎప్పుడు కూడా సనాతన ధర్మంతో మసులుకుంటూ ఉండాలి. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన తప్పులు పెద్దయ్యాక అవి మనల్ని ఎలా పట్టి పీడిస్తాయి అన్నది మనకు మాండవ్యుడు కథ ద్వారా తెలుస్తుంది. మాండవ్యుడు మహాముని అయితే తన చిన్ననాట తాను తెలిసి తెలియక చేసిన తప్పుకు పెద్దయ్యాక అందుకు తీరని శిక్ష అనుభవించాడు. అదేమిటో చూద్దాం. మాండవ్యుడు చిన్ననాట తూనీగలతో ఆటలు ఆడుకునేవాడు. ఆటలు ఆడుకుంటే పర్వాలేదు, కానీ వాటిని పట్టుకుని వాటి అడుగు భాగంలో ముళ్ళను గుచ్చేవాడు. దానినే పైశాచిక ఆనందం అంటారు. అలా అలా వాటిని హింసించి ఆనందించేవాడు. మంచి అలవాట్లు మనిషిని కాపాడుతాయి అనే విషయం తాను మరిచాడు. మూగజీవాల పట్ల కాస్త జాలి, భూతదయ కలిగి ఉండాలి. అది చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలి. ఒకసారి కొందరు దొంగలు రాజుగారి ఆస్థానంలో విలువైన ఆభరణాలు దొంగిలించి పారిపోయారు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఆ ముని ఉన్న చోటికి వచ్చారు. రాజభట్ల బారి నుండి తప్పించుకోవాలని అక్కడ తపస్సు చేసుకునేటువంటి మాండవ్యుడి యొక్క ఆశ్రమంలో రహస్యంగా వెళ్ళి దాక్కున్నారు. దొంగలను వెతుక్కుంటూ రాజభటులు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ మునిని అడిగారు, దొంగలు ఇటువైపు వచ్చారా అని అడిగారు. అడిగితే ఆయన తపస్సు చేసుకుంటూ మౌనంగా ఉన్నాడు కదా, మరి ఏమీ పలకలేదు. దొంగలకు అతనికి ఏదో సంబంధం ఉందని భావించి అతన్ని రాజుగారి కొలువుకు తీసుకెళ్లారు ఈ రాజభటులు. మునిలా నటిస్తున్నావు, ఈ దొంగలకు ఆశ్రయం ఎందుకు ఇచ్చావు అంటూ కోపంగా రాజుగారు అడిగారు. అయినా సరే ఈయన ముని పలకలేదు. మౌనంగా ఉండడంతో మహారాజుకి అమితమైనటువంటి కోపం వచ్చింది. వెంటనే మండిపడి వీడికి కొరత శిక్ష వేయండి అంటూ శిక్ష అమలుపరిచాడు.
వెంటనే రాజుగారి ఆజ్ఞను అనుసరించి శిక్ష అమలు చేసేశారు. ఏమిటంటే ఒక ఇనప చువ్వ వేసి దాని మీద మునిని కూర్చోబెట్టారు. అలా మాండవ్యుడికి కొరత శిక్ష వేశారు. మహాముని కనుక తన తపశ్శక్తితో అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తనకు ఇంతటి శిక్ష ఎందుకు విధించారు అని యమధర్మరాజుని అడిగాడు మాండవ్యుడు. తాను చిన్ననాట తూనీగలను ముళ్ళు గుచ్చి ఆడుకునే సంఘటన గుర్తు చేశాడు యముడు. అది విని మాండవ్యుడు, అది బాల్యం కదా, పైగా తెలిసి తెలియని వయసు, అలాంటి దానికి ఇంత పెద్ద శిక్ష విధించడం నీకు న్యాయమా అని యమధర్మరాజుని ప్రశ్నించాడు. ఆగ్రహించుకున్నాడు. కోపం వచ్చి, నీవు దాసీగర్భంలో జన్మించు అంటూ శాపం పెట్టాడు. ఆ శాపం వల్లనే యముడు మహాభారత కాలంలో విదురుడుగా జన్మించాడు. ఏది ఏమైనా మానవ ధర్మం మనవరాదు. నేటి యువత బాధ్యతతో మసులుకోవాలి. పశుపక్షాదుల పట్ల కాస్త భూతదయ కలిగి ఉండాలి. అహంకారం విడనాడాలి అని మనకు ఈ కథ ద్వారా తెలియజేస్తోంది. అంచేత చిన్నతనంలో చేసినటువంటి తప్పులకి పెద్దయ్యాక ఆ శిక్షను అనుభవిస్తాము అనడానికి నిదర్శనమే ఈ కథ. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవుల పట్ల కాస్త కనికరము, వాటి పట్ల దయ, భూతదయ కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుందన్నమాట. అది స్వస్తి.